హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి అడుగు పెడుతూ ఉంటారు. ఇక ఆనంద అక్కడ బియ్యాన్ని లోపల తన్ని అడుగు పెట్టమని చెబుతూ ఉంటుంది. ఇక అలాగా కాలితో ఆ బియ్యాన్ని తన్ని లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. ఇక దర్శన్కి ఇష్టం లేకపోయినా శరణ్య మీద అలా కోపంగా చూస్తూనే ఉంటాడు. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఆనందకు తన భర్తకు ఇద్దరికి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు దర్శన్, శరణ్య ఇద్దరు కూడా. ఇక లోపల దీపం పెడుతూ కానీ రామ్మ శరణ్య అంటూ పిలుస్తూ ఉంటుంది ఆనంద. ఇక అందరూ కూడా ఆనందంగా అలా లోపలికి దీపం పెట్టడానికి దేవుడి గదికి వెళ్తూ ఉండగా వెనకాతల నుంచి నాకు కూడా హారతిచ్చి లోపలికి పిలవండి అత్తయ్య, నేను శరణ్య ఇద్దరం ఒకేసారి లోపలికి వచ్చేస్తాం అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక వచ్చింది ఎవరో కాదు, అనన్య పెళ్లి కూతురుగా అడుగు పెడుతూ ఉంటుంది. రోహిత్ని పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరు కలిసి పెళ్లి బట్టల్లో అలా భార్యాభర్తలుగా గుమ్మం దగ్గరే నుంచొని చూస్తూ ఉంటారు. ఇక అందరూ ఒక్కసారిగా అనన్య రోహిత్లని అలా జంటగా చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఆనంద రోహిత్ని ఏం చెప్పి పెళ్లి చేసుకుంది, ఎలా ఒప్పించింది? ఇక ఆనంద రోహిత్ని అనన్యని లోపలికి అడుగు పెట్టనిస్తుందా, వాళ్ళని పెళ్ళి అంగీకరిస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో. ఇక శరణ్యని అనన్య ఏం చెయ్యబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.